అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడండి? సో అక్కడ నుంచి నేను నాకు నెల్లూరు అడిషనల్ ఎస్పీకి వెళ్ళాను. ప్రమోషన్ మీద అడిషనల్ ఎస్పీకి వెళ్ళాను. అక్కడ ఇంకొక ఎపిసోడ్, నా ఫిజిక్ దేవుడు ఇచ్చిన ఆకారం ఇది. ఆ ఎస్పీ ఆడి షుగరు డయాబెటిక్ చచ్చేటట్టు ఉంటాడు. ఇట్ట ఎవరు? ఎందుకు ఆడు సర్వీస్లో ఉన్నాడు, ఆడి పేరు చెప్పడం అనవసరం లేదు. ఎందుకు బాగా తెలంగాణ ఉన్నారా ఏపీలో ఉన్నారు? ఇక్కడే వాడు నన్ను చూస్తే ఉలుకు పడేవాడు. ఐజీ వాడంతా ఇంకోడు ఉన్నాడు భూమి మీద. అరే క్రైమ్ మీటింగ్ పెట్టాడు సార్. క్రైమ్ మీటింగ్ పెడితే నేను రావాల్సి వస్తుంది, నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను వాడు ఒక్కడే ఆడ ఆఫీస్లోనే నన్ను పిలవకోకుండా మీటింగ్ పెట్టుకునేవాడు సార్. సరే ఒకసారి ఆయన సెలవు మీద వెళ్ళాడు. కాథలిక్ సిరియన్ బ్యాంక్ అని ₹1,00,00,000 పోయింది ఒకసారి బ్యాంక్లో, నెల్లూరులో జరిగింది. ఐడియా ఉందండి. 3 daysలో రికవర్ చేసాం దాన్ని. అది బ్యూటిఫుల్ ఆపరేషన్. అది కంప్లీట్గా నేనే కూర్చుని ఆపరేట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా ₹1,00,00,000 ప్రాపర్టీ పట్టుకొచ్చాను సార్. వాడు పనికిమాలినోడని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాపర్టీ తెచ్చే వాళ్ళని ఊరు బయట ఆపేశాడు సార్. వీడు ఊర్లోకి వచ్చే వరకు ఇప్పుడు టౌన్ డిఎస్పీ వెళ్తాడు కదా, వాడు ప్రాపర్టీ తెచ్చేశాడు. నెల్లూరు టౌన్లోకి ఎంటర్ అవ్వకుండా వీడు హైదరాబాద్ ట్రైనింగ్ అయ్యి వచ్చే వరకు వాడు ఊర్లోకి ఎంటర్ అవ్వలేదు సార్. ఎందుకు? ఈడు రికవర్ చేశాడని చెప్పుకోవడానికి. ఏం ఆఫీసర్లు సార్ వీళ్ళు. సార్ క్రైమ్ మీటింగ్ అంటే ఒక ఎపిసోడ్ గుర్తుకొస్తుంది. మంత్లీ పెట్టాలా? అవును. జనరల్గా క్రైమ్ మీటింగ్ పెట్టినప్పుడు డిఎస్పీ లెవెల్లో, అంటే ఎస్పీ లెవెల్ కాకుండా డిఎస్పీ లెవెల్లో ఇన్స్పెక్టర్ నుంచి కవర్లు తీసుకోవడానికి క్రైమ్ మీటింగ్లు పెడుతుంటారని ఒక ఎలిగేషన్ ఉంది. వాస్తవం? అవును. ఇప్పుడు అదే కదా నా పిల్లల గొడవ చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సార్, ప్రతి నెల 1వ తారీఖు కల్లా సిఏ ఏం చేయాలంటే తన కింద ఉన్నటువంటి ఎస్ఐలతో పెట్టుకుని వాళ్ళ క్రైమ్ రివ్యూ కూడా తయారు చేసుకోవాలి సార్. తయారు చేసుకుని 5వ తారీఖు కల్లా డిఎస్పీకి అప్పు చెప్పాలి సార్. డిఎస్పీ దగ్గర క్రైమ్ మీటింగ్ జరుగుతుంది. ఆ డిఎస్పీ ఏం చేస్తాడంటే 10వ తారీఖు లోపు మళ్ళీ ఇదంతా రివ్యూ చేసి ఎస్పీకి జిల్లా పంపిస్తాడు. ఎస్పీ క్రైమ్ మీటింగ్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు అంత ఓపెన్గా లేదు, కానీ ఒకప్పుడు ఏంటంటే ఈ క్రైమ్ మీటింగ్ అంటే కవర్లు కలెక్ట్ చేసుకోవడానికి మీటింగ్ అనే నానుడి ఉంది. అది మేము రాకముందు ఉండేది. మేము వచ్చిన తర్వాత అంత ఉందని చెప్పే ధైర్యం లేదు, కానీ అలా ఉండదు. క్రైమ్ మీటింగ్కి వచ్చేది అనేది ఉండదు. దానికి ఆటోమేటిక్గా అది నడుస్తూ ఉంటుంది సార్. అది సార్ నెల్లూరు మీరు అడిషనల్ ఎస్పీగా చేస్తున్న టైంలో ఒక అడిషనల్ ఎస్పీగా లేదా ఒక డిఎస్పీకి సంబంధించిన 2 కానిస్టేబుళ్ళు ఒంగోలులో వస్తున్న ట్రైన్లో ఒంగోలులో దగ్గర ఒక బంగారం వ్యాపారిని పోలీసులను బెదిరించడం ఎవరు సార్ అది ఎపిసోడ్? అదంతా రైల్వే పోలీసులు కదా. రైల్వే పోలీసులు. అది మాకు లా అండ్ ఆర్డర్ పోలీస్ కాదు. అది రైల్వేలో పోలీసులో జరిగింది. అది నేను వెళ్ళేటప్పటికి ముందే జరిగింది, నేను ఉన్నప్పుడు జరిగింది. ఓకే. నెల్లూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? నెల్లూరు తర్వాత నన్ను ఇక ఎస్పీ భరించేవాడు కాదు కదా, వీడు భరించేవాడు కాదు. అప్పుడు ఆత్మకూరులో ఒక డిఎస్పీ ఉండేవాడు. నెల్లూరు ఆత్మకూరు. ఆ డిఎస్పీ నాకు నేను యూనివర్సిటీ లెక్చరర్గా ఉన్నప్పటి నుంచి తెలిసినవాడు. వాడు ఏమనవాడంటే నా దగ్గరికి వచ్చి, సార్ నేను కొద్దిగా గైడ్ చేయండి సార్, ఏదో అట్లా మాట్లాడుతూ ఉండి. నేను ఆడ ఒక్కడితోటే మాట్లాడేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఇక మా ఇద్దరి మధ్యన పెట్రోల్ పోయి అవసరం. ఇక మా ఇద్దరు మధ్య ఎస్పీ అడిషనల్ ఎస్పీ మధ్యలో నాకు కారు ఇవ్వలేదండి. నా అఫీషియల్ కార్ని మోటార్ వెహికల్స్ అన్ని అడిషనల్ ఎస్పీ మొత్తం ఆడే తీసుకుంటాడు. కార్లన్నీ ఆడే, వెహికల్స్ అన్నీ ఆడే, పెట్రోల్ ఆడే, డీజిల్ ఆడే, మొత్తం అన్నీ ఆడే. సరే అయిపోయింది. మొత్తం ఎస్పీ గారే చూసుకుంటాడు అన్ని. వాడికి మొత్తం క్లర్క్ని పిలిచి చెప్పేస్తాడు వాడికి ఏం ఫైల్స్ పెట్టొద్దని. ఎవడో చెప్పుకోవాలి మేము? ఎవరు చెప్పుకోవాలా? మీ డిఐజీకి లేదా ఆయన ఎవరిని అడుగుతాడు? ఎస్పీని అడుగుతాడు. ఆయన ఏం చెప్తాడు? లేదు సార్ వాడికి ఎదవ సార్, ఎందుకు పెట్టాను సార్, అన్ని పెడతాడు, అట్లా ఉంటుంది సార్ అంటాడు. లేదంటే నీ డబ్బులు కలెక్ట్ చేస్తాడు సార్ అంటాడు. ఈజీ అనమాట. అదొకటే ఎలిగేషన్ కదా, ఈజీ. వాడు చేసే తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఈజీ ఏంటంటే ఇది. తాగుతాడు అంటారు, నేను తాగను, అది అనలేరు. లేదా డబ్బులు అంటారు, అది ఎవడు చూసి చచ్చాడు. లేదా ఉమనైజర్ అంటాడు, ఆడికి అందరూ అమ్మాయిలంక తిరుగుతారు సార్ అంటాడు. అది ఎవడు చూసి చస్తాడు? ఎవడు చూడదే చెప్తారు వీళ్ళు. వీళ్ళంతా చేసే పనులు అయ్యి. ఆయనకి అంత టైం ఉండదు, వెరిఫై చేసే అంత టైం ఉండదు ఆయనకి. ఎస్పీ కావాలా, ఎందుకంటే మళ్ళీ ఈయన ప్రోటోకాల్ ఆయన మెయింటైన్ చేయాలా. ఈ చెత్త రిలేషన్స్ తోటి అసలైన వర్క్ పోతూ ఉంటుంది.
సో అక్కడి నుంచి ఆయనకి నాకు బగ్గమని మండుతుంది. ఈలోపు ఒక తెలిసినవాడు విజయవాడోడు ఒకడు, సార్ మా ఫ్యామిలీ ఏదో మెటీరియల్ హౌస్ హోల్డ్ గుడ్స్ కడప నుంచో ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, దాంట్లో టేక్ సామాన్ ఉంది, ఆత్మకూరు దగ్గర ఫారెస్ట్ వాళ్ళు ఆపితే కొద్దిగా హెల్ప్ చేసి పెట్టండి సార్ అన్నాడు. సార్ నాకు ఫేవర్ అడుగుతారు జనరల్ ఫ్రెండ్స్, జనరల్గా అడిగాడు. సర్లేవా పెడతానన్నా, నేను ఏ లారీ అని అడగలేదు, ఏ నంబర్ అని అడగలేదు, ఏమీ డీటెయిల్స్ అడగల, నేను ఏం అడగల. ఈ ఎస్పీ అప్పటికే డిఎస్పీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాడు. ఏమని, ఈ డిఎస్పీ కానీ ఎస్ఎల్ఎస్పీ ఏమైనా చెప్తే నాకు చెప్పండి, ఆడి మాట ఏమి వినొద్దు అని ఒక ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాడు. ఆడికి అంతకుముందు దానికి ఏం చేశాడంటే ఎస్సీ ఎస్టీ కేసులు కట్టొద్దు అని ఒక ఆర్ఎం ఇచ్చాడు సార్ మీకు. ఎస్సీ ఎస్టీ కేసులు పిటిషన్ రాగానే కట్టొద్దని ఒక రేడియో మెసేజ్ ఇచ్చాడు. దాంతో మండిపోతుంది మాకు, ఎట్లా కట్టొద్దు అంటాడండి, అది ఎస్సీ ఎస్టీలకి కట్టొద్దని. ఆయనకి సంబంధం ఉంటుంది, సంబంధం లేని ఇష్యూ కదా. దాని మీద పెద్ద గొడవలు జరిగి యాజిటేషన్ జరిగింది, అది నేను చేయించాను అంటాడు. ఇక దాంతో నన్ను ఎక్కడ పట్టుకోవాలనేది ఈ గొడవ ఈడిది. వాచ్ చేస్తున్నాడు. నేను జాగ్రత్తగా ఉన్నా, ఎవరితో మాట్లాడతలేదు, ఏం చేయట్లా. చెప్పేటప్పటికి ఈ లారీ గొడవ వచ్చింది. నేను మాట్లాడేది ఈ డిఎస్పీ గారితో ఒకటే, ఆత్మకూరు. వాడితో చెప్పా, ఏమయ్యా నువ్వు మనోళ్ళు ఏమన్నాడు, నైట్ పెట్రోలింగ్ ఉంటారు సార్ అన్నాడు. ఏదన్నా లారీ కానీ ఫారెస్ట్ వాళ్ళు ఆపి ఉంటే ఏదో మా వాళ్ళది ఏదో హౌస్ హోల్డ్ గుడ్స్ అన్నాయని నేను ఏదో ఒకటి తెలియదు, వాళ్ళు అతే కొద్దిగా చూసి చూడండి అన్నాను. ఇదే నేను అన్నది. ఆ నైట్ ఏం జరిగింది, ఎవడో గుప్త నిధులు తవ్వకానికి వెళ్ళాడండి. నేను చెప్పిందేమో హౌస్ హోల్డ్ గూడ్స్ వెళ్తుంటే లారీ ఆపితే వదిలిపెట్టండి, ఏదో మాట్లాడండి ఫారెస్ట్ వాళ్ళతో అంతా నేను చెప్పింది. ఆ నైట్ ఏం జరిగింది, ఎవడో ప్రొక్లైనర్ పట్టుకొని గుప్త నిధులు తవ్వటానికి ఎక్కడ చెరువులో తవ్వటానికి వెళ్ళాడు సార్. ఆ చెరువు గట్టు మీద పోలేరంలో ఉంటాయి కదా, దానికి కోసం వెళ్ళాడు. వెళ్ళేసేపటికి వీడు ఏం చేశాడు, వీడు కానిస్టేబుల్స్ ఏం చేశారు, వీడు పెట్రోలింగ్ పంపించాడు కదా కానిస్టేబుల్స్, ఈ ఆపోజిట్ సైడ్ అంటే నెల్లూరులో నుంచి ఇటు వస్తుంది, నేను చెప్పేది అటు నుంచి వచ్చేది, నేను చెప్పేది లారీ, వీడు ఆపేది ప్రొక్లైనర్. ఈ కానిస్టేబుల్స్ ప్రొక్లైనర్ అర్ధరాత్రి ఎందుకు వెళ్తుందని ఆపారు సార్. ఆపేటప్పటికి వీళ్ళు చెప్పేశారు, ఇక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయి, తోటాకి వెళ్తున్నాం మేము, మీరు కూడా వస్తే మేము ఓటా ఎత్తామండి. వీళ్ళు కూడా ఎక్కారు సార్. వీళ్ళు తమాషా ఎలా ఉండదో చూడండి. వీళ్ళు వెళ్ళి ఆ చెరువు మీదకి వెళ్ళి తవ్వేశారు. మరి అది మహాత్మ మరి ఎట్లా ఉండదో తెలియదు కానీ ప్రొక్లైనర్ ఆ బకెట్ ఉంటుంది కదా, అది ఇరుక్కుపోయింది సార్. దాంట్లో ఇరుక్కుపోయింది, తెల్లారిపోతుంది, జనం వచ్చేస్తున్నారు. వీళ్ళని తీసుకెళ్ళి కానిస్టేబుల్సే మెకానిక్ తీసుకొస్తామని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి హోటల్ రూమ్లో పెట్టారు సార్. అంతా చేసింది డిఎస్పీ గారు కానిస్టేబుల్సే. తెల్లారేపటికి పెద్ద గొడవ అయిపోయింది. డిఎస్పీ గారు ఆడి కానిస్టేబుల్స్ ఇరుక్కుంటున్నారు కదా, ఆడి ఇరుక్కుంటాడు. వాడేం చేశాడు, ఎడిషనల్ ఎస్పీ లారీని వదిలిపెట్టమన్నాడు సార్, వీళ్ళని వదిలిపెట్టమన్నాడు అని చెప్పాడు. వాడు దానికి రిలేటెడ్ లేదు, దానికి ఏమన్నా సంబంధం ఉందా? ప్రొక్లైనర్ ఇది లారీ అది కూడా కాదు, అక్కడ డిటైన్ చేసిన వాళ్ళని వదిలిపెట్టమన్నాడని చెప్పాడు సార్. అరే నేనేంటి ఫోన్ చేశాను, వీళ్ళు ఎస్సీస్ అనుకుంటా, వాళ్ళు ఎవడో రిప్రజెంట్ చేశారు, 10,000 ఇస్తే వదిలేస్తా ఉన్నారు, కూలోళ్ళు సార్ వాళ్ళు 10,000 ఏమిస్తారు, ఎవడో బురతక్కువ తీసుకెళ్ళాడు తోమని అంటే, నేను ఏమయ్యా వాళ్ళు పట్టుకున్నారండి కదా అని పట్టుకున్నాం సార్ అని. ఎక్కడున్నారు అన్న, మా ఇంట్లో మా ఆఫీస్లోను. నీ ఆఫీస్లో ఎందుకు ఉంటారు, పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా, కేసు కట్టు, 10,000 ఎందుకు ఎత్తాడాడు అని చెప్పి నేను కొంచెం వాయిస్ రైజ్ చేశాను. దానికి టర్న్ చేసి ఆయనే చెప్పాడు సార్, ఈ కేసులో వదిలిపెట్టమని నన్ను, నా మీద ప్రెజర్ తీసుకొస్తున్నాడని డిఎస్పీ చెప్పాడు. వాడు అలార్మింగ్ మెసేజ్ ఎస్పీ దొరికింది కదా, అడిషనల్ ఎస్పీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రెజర్ ట్రోవ్ కేసు, దాంతో ట్రాన్స్ఫరు. నా వెనకాల ఇంకోడు ఉంటాడు, వీడికి ఆల్రెడీ పళ్ళు పలహారాలు సరఫరించుకుంటూ ఒకడు ఉంటాడు, అంటే నీ బాంచందారం బతుకుతున్నాయని ఒకడు తిరుగుతూ ఉంటాడు. వాడు ఎడిషనల్ ఎస్పీ గారు రావాలా. వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు గూడూరులో నా డిఎస్పీ. వాడి ప్రమోషన్ వచ్చి అనంతపూర్ పీటీసీకి వెళ్ళాడు. వాడు మహామేధావి, అది ఇంకో స్టోరీ, అది సినిమా. వాడు నాకు ఈడు పడతలేదని చెప్పి వీడిని నన్ను లేపేసి వాడు రావాలని ఆడి ప్రయత్నాలు ఆడి. ఎవరు ఆయన ఎవరండి?
మీకు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ రిటైర్ ఆడపిల్లలు కూడా ఉంది కదా, రిటైర్ అయిపోయారు ఆయన. రిటైర్ అయిపోయాడు. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, హైకోర్టులో కేసు అయింది. ఆ మహానుభావుడు అదే రంగారెడ్డి ఎస్పీకి చేశాడు, తర్వాత వాడే. గుంతకల్ రైల్వే ఎస్పీ కూడా చేశాడు. వాడే గుంతకల్ రైల్వే ఎస్పీ చేసినాడు. అవును. అసలు మీకు కాగజ్ నగర్ ఇష్యూ చెప్పలా ఆడిది. నేను ట్రాన్స్ఫర్ అయ్యాను కదా, నా వెనకాల వాడొచ్చాడు డిఎస్పీగా. అచ్చా. అయిపోయింది కదా. మేము అప్పటికి ఒక దళాన్ని కాగజ్ నగర్ దళాన్ని చేజ్ చేసాం, వెపన్స్ అన్ని పట్టుకొచ్చాం. దళ కమాండర్ ప్రతాప్ గౌడ్ అని పారిపోయాడు. ఆ ప్రతాప్ గౌడ్ సరెండర్ అయ్యాడు. ఆ ప్రతాప్ గౌడ్ సరెండర్ అయ్యాడు. సరెండర్ అయినప్పుడు నేను ట్రాన్స్ఫర్ అయిపోయా. నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత డిఎస్పీ అవడం ఈయన. వీడు ఏం చేశాడండి, జనరల్గా ఇలాగే చేస్తాం, ఎవరైనా చేస్తాం. నేను ఉండాలి, చిన్న చిన్న కేసులు పెట్టి బెయిల్ వచ్చిందని చేస్తాం. ఆడి కన్ఫెషన్లో ఒక మ్యాటర్ చెప్పాడు. కన్ఫెషన్ రాస్తాం కదా, దాంట్లో ఏం చెప్పాడంటే నక్సలైట్లు ఒక 2 కోట్ల క్యాష్ డంప్ పెట్టారు అక్కడ బెంగాల్ క్యాంప్ అని ఒకటి ఉంది కాదు నా దగ్గర. ఆ బెంగాల్ క్యాంప్లో ఒక ఏరియాలో పెట్టారు 2 కోట్ల రూపాయలు. అది ఎక్కడ పెట్టారో ఆడికి ఒక్కడికే తెలుసు, వాడు ఎన్కౌంటర్లో చచ్చిపోయాడు, ఇప్పుడు ఆ ప్లేస్ తెలియదు అని చెప్పాడు. ఈ డిఎస్పీ తెల్లా లేచి 100 మందిని పెట్టి ఈ ధర నుంచి ఆ ధరకి ఆ ధర నుంచి ధరకి తొవ్విస్తున్నాడు. ఇది సార్ పోలీసింగ్. వారం రోజులు తవ్వించిన తర్వాత డంప్ బయటపడింది. డంప్ బయటపడిన తర్వాత 2 కోట్లు ఉన్నాయి. వీడికి ప్రతాప్ గౌడ్ గారికి 50 లక్షలు ఇచ్చారు. మిగతా 150లో మరి డిఎస్పీ ఎంత దొబ్బడో తెలియదు, ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ తీసుకున్నారు. వీళ్ళ ముగ్గురికే తెలుసు. ఇది సినిమా. ఇది తెలిసింది దళానికి. మంగి దళం ఉండేది. ఆ మంగి దళం కమాండరు ప్రతాప్ గౌడ్ గారిని లిఫ్ట్ చేశారు. వీడు 50 లక్షలతో మంచిర్యాలో క్లాత్ షోరూమ్ పెట్టుకుని వాడు బతున్నాడు. వాడిని లిఫ్ట్ చేశారు. వాళ్ళు లిఫ్ట్ చేసి తీసుకెళ్తే, అక్క నీ దండం పెడతాను, ఆ 2 కోట్లు దొరికినాయి, ఆ దొరికితే 50 లక్షలు నాకు ఇచ్చారు, ఆ 50 లక్షలతోటి షాప్ పెట్టుకున్నాము, మిగతా 150 ఏం చేశారు నాకు తెలియదు. ఇక తెల్లారి ఎమ్మెల్యేనే వేశారు. నెక్స్ట్ డేనే చంపేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఎవడవుతాడు? వీడికి 2 పెళ్ళాలు, అక్క చెల్లెళ్ళు పెళ్ళాలి. ఇద్దరు అక్క చెల్లెళ్ళే చేసుకున్నాడు. బట్ యూపీఎస్సీకి మాత్రం నాకు ఒక పెళ్ళమైన సర్టిఫికేట్ ఇచ్చి ఐపీఎస్ అయ్యాడు. అది ఎవడో ఎంక్వైరీ చేయరు అని. ఎందుకంటే ఆయన పెద్ద ఆఫీసరు అంటే మెయింటెనెన్స్, పై వాళ్ళు మెయింటైన్ చేయడం ఆయన ఆఫీసరు. అసలు ఆయన ఐపీఎస్ ఎట్ అయ్యాడు. ఇంకో స్టోరీ ఉంది. ఈ స్టోరీ చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీ చెప్తాను. వీడు ఎప్పుడైతే చంపేశారో నెక్స్ట్ వీడి మీదే పడతారని చెప్పి వీడు పోలీస్ స్టేషన్లోనే పడుకునేవాడు. 2 పెళ్ళాలి కదా, అక్క చెల్లెళ్ళు 2 పెళ్ళాలి వీడికి. సో 2 పెళ్ళాళ్ళు ఒకటి వచ్చి పోతా ఉంటది స్టేషన్కి. ఒకదానికి ఒక కొడుకు, ఒకదానికి ఒక కూతురు, 2 వాళ్ళ పిల్లలు కూడా. అంత పర్ఫెక్ట్గా నాకు పెళ్లి కాలేదు, ఒకటే భార్య అని చెప్పి డిక్లేర్ చేశాడు యూపీఎస్సీకి. అంత మేధావాడు. సరే వాడు పోలీస్ స్టేషన్లో పడుకుంటాడు. వారం రోజులకో 10 రోజులకో ఒక పెళ్ళం వచ్చింది. పెళ్ళం కోసం అని క్వార్టర్లోకి వచ్చాడు. నక్సలైట్లు చూడండి ఎంత మేధావులు. 8, 9, 10, 9, 10 అంతా ఫ్యాక్టరీ ఏరియా అంతా తెలిసే ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేశారు సార్, 40-50 మంది వచ్చారు సార్ ఇంటి మీదకి. ముందు గన్మ్యాన్ కొట్టేశారు. ఆ పక్కనే జీప్ పెడతాము, వెయిటింగ్ గన్మ్యాన్ 2, 3 ఉంటారు. దాని మీద ఒక గ్రెనేడ్ వేశారు. అది పడిపోయి వాళ్ళిద్దరు తెచ్చారు. వీడు లోపల ఉన్నాడు. వీడు చత్తాడని గ్రెనేడ్ ఇస్తారు. ఆ గ్రెనేడ్స్ పడిని పగల్లా. వీడు లాల్ సలాం కొట్టుకుంటే వెళ్ళిపోయారు, ఆడు చచ్చిపోతాడు కదా అని. వీడు మంచకేం దూరం ఉన్నాడు, వీడు బయటికి రాదా. లాక్కొచ్చి ఆయన బయటికి తీసుకొస్తే హైదరాబాద్లో జాగ్రత్త పెడితే అక్కడి నుంచి చూడాలి ఆయన. నేను విరోచితంగా పోడారా, నేను రారా కాల్చుకుందాం అన్నాను. ఆ కథలు చెప్పుకుంటూ ఇక నేను రాజకీయంలోకి వెళ్తానని, డబ్బులు ఉన్నాయి కదా, రాజకీయంలోకి వెళ్తానని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్స్ ఏది చంద్రబాబు నాయుడు గారు పిలిచి టికెట్ ఇచ్చేస్తున్నారు చెన్నూరుకి అని చెప్పి కొద్ది ప్రచారం చేశాడు. ఆ ప్రచారం ఎందుకు చేస్తున్నాడని ఐజీ శివశంకర్ గారు ఉన్నాడు అప్పుడు, ఇంటెలిజెన్స్. ఆయన ఎంక్వైరీ చేశాడు ఈయన వెనకాల. నేను చెప్పిన స్టోరీ అంతా ఆ ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ ఇది. ఇప్పుడు నేను ఏదైతే మీ స్టోరీ చెప్పానో ఒక ఇంటెలిజెన్స్ ఎస్పీ చెప్పిన ఇన్ఫర్మేషన్ అది. దాంతో శివశంకర్ గారికి అర్థమైపోయింది వీడు చేసిన పని అంతా దొంగ పని అని చెప్పి, మళ్ళీ పరువులు పోతాయి కదా బయటికి చెప్పుకుంటే ఎందుకని చెప్పి ఆయనకి డివిజన్ ఇస్తామంటే బెస్ట్ డివిజన్ ఏదని కోరుకున్నాడు. బాగా ఎక్కువ డబ్బులు వచ్చే డివిజన్ ఏదని కోరుకున్నాడు. గూడూరు
మెడ్రాస్ గూడూరు బార్డర్ అయితే ఎక్కువ దండుకోవచ్చు అని చెప్పి ఆ గూడూరు డిఎస్పీకి వేశారు వాడిని. ఇక ముందు ఒక జీపు వెనకో జీపు ఈయన ఏదో వీరోచితంగా నచ్చలేడు. అంటే అక్కడ అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ రావడం, అదే టైంలో నెల్లూరులో అడిషనల్ ఎస్పీ వచ్చాడు. మళ్ళీ నన్ను ట్రాన్స్ఫర్ చేసి నేను పీటీసీకి వెళ్ళాను. నేను పీటీసీకి వెళ్తే నా ప్లేస్లోకి ఆయన వచ్చాడు. ఇక రాజేంద్ర రెడ్డి బాయి అనుకుంటూ పళ్ళు పలహారాలు సమర్పించుకుంటూ వాడు వెనకాల వాడు మూత నాక్కుంటూ కూర్చున్నాడు. వాడు అక్కడ పోయాడు. నేను అడిషనల్ ఎస్పీ పీటీసీకి వెళ్ళా. బట్ ఐ యూటిలైజ్డ్ దట్ ఆపర్చునిటీ. అక్కడ మంచి వెపన్ ట్రైనింగ్ తీసుకుని నేను కొసవా వెళ్ళాను. అక్కడి నుంచే వెళ్ళాను. ఓకే, యూరోప్లో బ్రహ్మాండంగా ఐ వాజ్ యూరోపియన్ పోలీస్ ఆఫీసర్ ఫర్ 1 year ఉన్నాను. సో యూఎన్ఓ మెడల్ ఉంది నాకు. కొద్ది డబ్బులు సంపాదించుకున్నాం. అదే డబ్బు నేను సంపాదించుకున్నది. కొద్ది జాగ్రత్త తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసుకున్నాం. ఇక ఆ తర్వాత వచ్చాం. అక్కడ ఉన్నప్పుడే నాకు ఐపీఎస్ రావాలా. నాకు ఐపీఎస్ రావడానికి బ్యాడ్ లక్. ఇప్పుడు ఆ అడిషనల్ డీజీ గారు ఉన్నాడు కదా, 3 లక్షల కేసు. ఆయన డీజీ అప్పుడు. ఇక ఆయనకి నేనంటే పేకల వరకు ఉంటుంది, శ్యాంప్రసాద్ అంటే పేకల వరకు ఉంటుంది. ఆయనకి ఏదో చిన్న లిటిగేషన్ ఒకటి పెట్టి నాకు ఐపీఎస్ రాని కూడా చేశాడు. ఏం పెట్టారు లిటిగేషన్? ఆ బిచ్లో ఏదో ఒక కంప్లైంట్ ఒకటి పెడతాడు నా మీద. అప్పుడు ఇక్కడ సివి ఆనంద్ అని ఒక ఆయన ఉన్నాడు. అయేషా మీరా కేసు వీరుడు. వీళ్ళంతా విజయవాడలో. మీరు విజయవాడ అప్పుడు చేశారా? నాకు గన్నవరంలో మేము ఒక ఫ్యాక్టరీ కొన్నాం. ఓహో, ఒక కండెమ్మడి ఫ్యాక్టరీ ఒకటి కొన్నాం. ఇది కొసా వెళ్ళొచ్చిన డబ్బుతోటి. ఆ డబ్బు నేను ఇన్వెస్ట్ చేశాను. వేరే మా పార్ట్నర్తో కొంటే మేము కొన్నవాళ్ళు మాకు రిజిస్టర్ చేయాలి. కోర్టుకు వెళ్ళారు. మేము కోర్టుకు వెళ్ళారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. నేను ఎక్కడ పేపర్ మీద లేను. బట్ నేను ఇన్వెస్ట్ చేశాను. గవర్నమెంట్కి డిక్లేర్ చేశాను. నా ఫారెన్ మనీ నేను నా వైఫ్ పంపించాను. నా వైఫ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందని చెప్పాను నేను. దాంతో వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఏది ఈ పోలీస్ ఆఫీసర్ మూలాన వీళ్ళు మాకు సైట్ హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అని. వాళ్ళు మాకు బెదిరిస్తున్నారు అని మేం చేయాల్సిందే. దాని మీద గన్నవరంలో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయించాడు నాకు ఐపీఎస్ ఎగ్గొడటానికి. ఆ ఎఫ్ఐఆర్ పట్టుకుని సర్వీస్ కమిషన్లో పోయి అక్కడ నాకు ఐపీఎస్ రానికుండా చేశాడు. దానివల్ల కూడా చేయలేడు. గ్రేడ్ తగ్గించేస్తారు. పోస్ట్ రానికోకుండా గ్రేడ్ తగ్గించి నన్ను గుడ్లో పెడతాడు. నా కింద ఉన్నోళ్ళేమో వెరుగుడ్లో పెడతాడు. సో అట్లా నాకు ఐపీఎస్ ఇయర్ రావాల్సిందే, రాలేదు. నేను కొసవాలో 1 year ఉన్నా. మళ్ళీ బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత సిటీ సెక్యూరిటీలో ఉన్నా. అప్పుడు ఎస్ఎస్పీ యాదవ్. సో పవర్ఫుల్ డీజీ మళ్ళీ. సో హానెస్ట్ ఆఫీసర్ అంటే యాదవ్. ఎస్ఎస్పీ యాదవ్, వీకే సింగ్ మీకు తెలంగాణ కదా, ఆయన పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్స్ వాళ్ళు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. 3వసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.